చంచలమ్మ రామరాజుని కలవడానికి రామరాజు వాళ్ళ ఊరు వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ ఒక గుడిని చూసి ఈ గుడి లోపలికి వెళ్దామని చెప్పేసి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మని చూసిన ఊరిలో జనం మొత్తం నమస్కారమని నమస్కారాలు చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో రామరాజుకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు మీరు? నేను మిమ్మల్ని కలవడానికి మీ ఊరు వచ్చాను అని చెప్పేసి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా సంతోషించి అవునా! మా ఊరు వచ్చారా? మిమ్మల్ని కలవలేకపోతున్నానే. అయ్యో! త్వరగా నా పనిని నేను పూర్తి చేసుకొని మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను. చిన్న అర్జెంట్ పని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఒక కారు ముందు నించొని మాట్లాడుతూ ఉంటారు. ఆ కారులో అక్కడ ఉన్న సాగర్, నర్మదా వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అయ్యో! నాన్నకి అడ్డంగా దొరికిపోయినట్టు ఉన్నామే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే అయ్యయ్యో! ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు అయితే ఏంటి ఈ కారు కదలటం లేదు. ఎవరున్నారు ఈ కారులో అని చెప్పేసి అయితే కారు వైపు చూస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.